ఇలాంటి జడ్జిలను నిజాయితీ పరులు అనాలా, లేక అవినీతి పరులు అనాలా, లేదంటే అక్రమార్కులు అనాలా, లేదంటే అసలు వీరు న్యాయస్థానంలో కూర్చోవడానికే అర్హులు కాదని చెప్పాలా? ప్రజలారా, ఇలాంటి జడ్జిలను మనము ప్రశ్నిస్తూనే ఉండాలి. వీళ్లపై చర్యలు తీసుకునే వరకు మనము ఇలాంటి జడ్జిలను ఎండగడుతూనే ఉండాలి. ఆ వీడియోలో ఈ జడ్జి శ్రీ కె సుధాకర్ గారు ఫోర్జరీ పత్రాలను ఫోర్జరీ కాదని ఎలా అన్నాడో మీకు చూపించే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి నా వీడియోలు అందరూ చూసి మీ మిత్రులకి, బంధువులకి, ముఖ్యంగా మీడియా వారికి, న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, మరీ ముఖ్యంగా న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఒక కేస్ స్టడీ లాగా పనికొచ్చే కేసు నాది.